ఇప్పుడే అందిన వార్త రైతు బంధుపై ప్రభుత్వం ఊహించని సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో పంటల పెట్టుబడి సాయం రూపు మారుతుంది. రైతు పంట వేసినట్టేనే నిర్ధారణ అయిన భూములకే రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్వహించింది. రైతు బంధును రైతు భరోసాగా ఆర్థిక సాయం పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సీజన్ కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలని యోచిస్తుంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందని సర్కారు ఆలోచనలో ఉంది. అది కూడా 5 ఎకరాల లోపే రైతులకు అందించినట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా అయితే లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తుంది. రైతులు విత్తనాలు ఎరువుల కొనుగోలు చేసేందుకు దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అయితే అందించేలా గత ప్రభుత్వం 2018లో రైతు బంధు పథకాన్ని అయితే తెచ్చింది. పంటల సాగు చేసినా చేయకున్న సాగు భూములకి నమోదై ఉన్న అన్ని భూములకు రైతు బంధు సాయం అయితే అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక చివరిలో ఆర్థిక సాయం చేస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.